ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మా దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. మేమందరము ఏకముగా కూడి ఆత్మతో ఆరాధించడానికి ప్రభువా మీరు కృప చూపించండి. నీ స్వరమును వినిపింపచేయండి ప్రభువా. నీ ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారమై మేమందరము నీ ఎదుట నివసించగలుగునట్లుగా తండ్రి నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. మీరే మాతో మాట్లాడమని, మీరే ఈ ఆరాధన అంతటికి ఆధిపత్యం వహించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గత వారం మనం చూసుకున్నటువంటి దేవుని వాక్యం తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తరువాత తండ్రి ఇంట గొప్ప సంతోషము. అయితే మారు మనసు పొందిన వారు లేక తప్పిపోయి తిరిగి వచ్చిన వారు తదుపరి దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే ఎలాగా అనేది చూసాం. నిత్యము దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా, మహిమపరిచే వారిగా ఉండాలి అంటే తండ్రి ఇంటి పనుల మీద మనం ఉండాలి అనేది చూసాం. అప్పుడు తండ్రికి అనగా దేవునికి సంతోషము, పరలోకంలో గొప్ప సంతోషం. పరలోకంలో ఈ విధంగా గొప్పగా సంతోషపడే సందర్భాలు మరో 2 ఉన్నాయి. అవేంటో చూద్దాం. పరలోకంలో ఎప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది అంటే, మొదటగా మనం చూసాము, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అది మొదటిది. రెండవది, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అనే మాటను చూస్తున్నాం. పరలోకంలో ఎప్పుడు మరలా గొప్ప సంతోషము, ఉత్సాహం కలుగుతుంది అంటే, ఒక విశ్వాసి అపవాదిని జయించినప్పుడు, అపవాదిని ఎదిరించి వానితో పోరాడి జయించినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అంతేకాదు, అక్కడ ఒక మాట ఉన్నది, వారు మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, సంతోషించు, ఉత్సహించు అనే మాటను చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఒక రక్షింపబడిన వ్యక్తి అపవాదిని ఎదిరించి జయిస్తాడో, లేక మరణము వరకు తన ప్రాణమును ప్రేమించకుండా దేవునిని వెంబడిస్తాడో, అటు వ్యక్తి జీవితాన్ని బట్టి పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుందనేది చూస్తా ఉన్నాం. మూడవదిగా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం నుండి, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఇంకొకసారి ఎప్పుడు ఉత్సాహము, సంతోషం కలుగుతుందంటే, గొర్రెపిల్ల భార్య అయినటువంటి వధువు సంఘము
తన్ను తాను సిద్ధపరచుకున్నప్పుడు గొప్ప సంతోషం పరలోకంలో కలుగుతుంది. ఈరోజు ఈ అంశం మీద ధ్యానం చేద్దాం. తన్ను తాను సిద్ధపరచుకోవడం అంటే ఏంటి? ఈ గొర్రెపిల్ల లేక వధువు సంఘము తన్ను తాను సిద్ధపరచుకొని క్రీస్తు ఎదుట నిలవబడాలి. అప్పుడు పరలోకంలో ఈ గొర్రెపిల్ల సిద్ధపరచుకున్నందును బట్టి సంతోషం కలుగుతుంది. అదేంటో ఇది నాన్న చూద్దాం. ఒకసారి మనము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. Where there is no vision, the people will perish. దర్శనము లేని జనులు నశించెదరు అనే మాట. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్ బైబిల్లో దర్శనము లేని జనాంగం నశిస్తుంది అని ఉంటుంది. ఏమిటా దర్శనం? ఎటువంటి దర్శనం కలిగి ఉండాలి సంఘం? రేపు పరలోకంలో పరలోకమంతా ఉత్సహించే దర్శనం మనము చూడాలంటే మనకుండవలసినటువంటి దర్శనం ఏమిటి? వాక్యాన్ని బట్టి ఈరోజు చూద్దాం. ప్రభు సంఘమును ఎంతగా ప్రేమించారు అనే దానికి వివరణ ఇస్తూ పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. ఎప్పుడు? గొర్రెపిల్ల వివాహోత్సవ దినాన ఆయన ఎదుట ఈ సంఘాన్ని ఎలాగ నిలబెట్టుకోవాలని కోరుకున్నాడట యేసయ్య? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గలదిగాను ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగ నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఎందుకు యేసు ప్రభు వారు సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడు అనే మాటను చూస్తూ ఉన్నాం ఇక్కడ. యేసు ప్రభు వారు ఎవరి నిమిత్తం చనిపోయారని చెప్తే మనందరి నుంచి ముక్త కంఠంతో వచ్చేటటువంటి మాట ఏంటి? మనుష్యులందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. అయితే కొంచెం లోతుగా గనక మనం చూస్తే ఇక్కడ వేరొక విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏంటంటే ఎందుకొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు అంటే తన సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నాడట. ఆ సంఘం ఎలాగుండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమ కలిగినదిగా ఉండాలి. పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఈ సంఘం ఉండాలి అంటే సంఘానికి ఉండవలసినటువంటి దర్శనం ఏమిటి అంటే పరిశుద్ధతను గూర్చిన దర్శనం ఉండాలి. ఇందా మనం చూసాం, దర్శనము లేని జనాంగం నశిస్తుంది. పరిశుద్ధతను గూర్చిన దర్శనం లేని జనాంగం క్రీస్తు ఎదుట పరిశుద్ధమైనదిగా కనబడదు. పరిశుద్ధతను గూర్చినటువంటి దర్శనం లేని సంఘం క్రీస్తు ఎదుట నిలవబడనేరదు. పరిశుద్ధతను గూర్చిన దర్శనం మనలో ఉండాలి అంటే
పాత నిబంధన భక్తులకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పించారు. అవేంటో ఈ దినాన చూద్దాం. చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, పరిశుద్ధతను గూర్చినటువంటి దర్శనం ఉండాలి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి దర్శించినప్పుడు వారికి ఏర్పడినటువంటి అనుభవం ఏంటో ఈ దినాన 3 విషయాలను చూసి నేర్చుకుందాం. మొదటిగా యెషయా ప్రవక్తను చూద్దాం. యెషయా ప్రవక్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు. అప్పటికే ఇశ్రాయేలీల మధ్య ప్రవక్తగా ఉన్నాడు యెషయా ప్రవక్త. అయితే రాజైన ఉజ్జియా చనిపోయిన తరువాత ఈ ప్రవక్తకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండడం, ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నింపడం చూస్తూ ఉన్నాం. ఈ యెషయా ప్రవక్త చూస్తూ ఉన్నాడు దర్శనంలో. దేవునికి పైగా 6 సెరాఫులు ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి పైగా సెరాఫులు ఉండి 6 రెక్కలతో ఆరాధిస్తూ ఉన్నారు. వారికి ఉండినటువంటి 6 రెక్కల్లో 2 రెక్కలు ఎగరడానికి, అనగా పని చేయడానికి లేదా పరిచర్య చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మిగిలిన 4 రెక్కల్లో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు, ఇంకొక 2 రెక్కలతో తమ కాళ్లను కప్పుకుంటా ఉన్నారు. అనగా ఆరాధిస్తూ ఉన్నారు దేవుణ్ణి. దేవుణ్ణి ఆరాధించడానికేమో 4 రెక్కలు వాడుతున్నారు, దేవునికి పరిచర్య చేయడానికేమో 2 రెక్కలు వాడుతున్నారు. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి దేవునికి పరిచర్య చేయడం కంటే కూడా. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎక్కువ భాగం ఇవ్వాలి దేవుని పని చేయడం కంటే కూడా. ఇక్కడ ఇది చూసిన తరువాత యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని అంటున్నాడు. అదేంది? ప్రవక్త కదా, అప్పటికే ప్రవక్తగా ఉన్నాడు కదా. ప్రవక్త ఏం మాటలు మాట్లాడతాడు? దేవుని మాటలు వినిపింపజేసేవాడే ప్రవక్త కదా. హృదయము నిండిన దానిని బట్టి నోరు పలుకుతుంది కదా. మరి ఈ ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్యను నివసించేవాడను, నేను నశించిపోయాను అంటున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్తా ఉన్నాడు, నా అంతరంగము చెడిపోయినది అంటున్నాడు. నా హృదయము నిండిన దానిని బట్టి నా నోరు మాట్లాడుతుంది కదా. నా హృదయము చెడిపోయింది, నేను నశించిపోయాను. అంతేకాదు, నా చుట్టూ ఉండినటువంటి జనాంగం కూడా నశించిన వారే అంటున్నాడు ఈ ప్రవక్త. ఎందుకు అంటున్నాడు ఆ మాట? నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని. చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి కన్నులారా చూచాడో ప్రవక్తకు తన అంతరంగ స్థితి బయలుపరచబడింది. తను అనుకుంటూ ఉన్నాడు అప్పటిదాకా, దేవుడు ఏది ప్రకటిస్తే అదే నేను ప్రకటిస్తా ఉన్నాను. అయ్యో దోషభరితమైనటువంటి జనాంగమా, దేవుడు మీ మీదకు శ్రమను తీసుకొని వస్తా ఉన్నాడు,
మీరు దేవుని దుఃఖపెడుతూ ఉన్నారు. యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వానితోటి తెలుసుకొను. ఈ ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని ఎవరికి ప్రకటన చేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలీయులకు ప్రకటన చేస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. అప్పటిదాకా ఇశ్రాయేలీయుల యొక్క అంతరంగ స్థితి కనపడతా ఉంది ఈ ప్రవక్తకి. అయితే ఎప్పుడైతే దేవుని చూచాడో ఈ ప్రవక్త కన్నులారా, ఇప్పుడు దృష్టి ఎవరి మీద పడింది? తన మీద పడింది, తన అంతరంగం మీద పడింది, తన నోటి మీద పడింది. అయ్యో, నేనేదో దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాను అనుకున్నాను, నేను దేవుని మాటను ప్రకటిస్తా ఉన్నాను అనుకున్నాను, దేవుని స్వరాన్ని వినిపిస్తా ఉన్నాను అనుకున్నాను, కానీ నా అంతరంగమే బాగోలేదు, నా పెదవులే బాగోలేవు, నేను నశించిపోయాను, నా చుట్టూ ఉన్న జనం నశించారు, వారితో పాటు నేను కూడా నశించాను అంటున్నాడు ఈ ప్రవక్త. ఇక్కడ ఆగుదాం. ఎప్పుడు యెషయా ప్రవక్త తన అంతరంగ స్థితిని గ్రహించగలిగాడు? ఎప్పుడు? రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను కన్నులారా చూచినప్పుడు. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఇంకో భక్తుని దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథము. యోబు గురించి మిమ్మల్ని అడిగితే మీరు కూడా తక్కువని ఆన్సర్ చెప్తారు. యోబును గురించి దేవుడు ఏమని సర్టిఫై చేశాడు? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? దేవుడు చెప్తా ఉన్నాడు యోబును గురించి. మనుష్యులు ఇచ్చే సర్టిఫికెట్ కంటే దేవుడు ఇచ్చే సర్టిఫికెట్ అస్సలైనటువంటిది. దీన్ని బట్టి ఇప్పుడు యోబు యథార్థవంతుడేనా కాదా? న్యాయవంతుడేనా కాదా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా కాదా? చెడుతనమును విసర్జించిన వాడా కాదా? అవును, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. అయితే ఈ యోబుకు కొన్ని శ్రమలు వచ్చినాయి. అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి నిలవబడినప్పుడు దేవుడు అడుగుతాడు అపవాదిని, ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద నుంచి వచ్చాను అనగానే దేవుడు వెంటనే అపవాదితో అంటున్నాడు, నా సేవకుడని యోబు గురించి నీకు తెలుసా అంటే, ఆయన ఊరికనే భయభక్తులు కలిగిన వాళ్ళలాగా ఉన్నాడా? ఉన్నాళ్లే, యథార్థవంతుడేలే, భయభక్తులు కలిగినటువంటి వాడేలే, కానీ ఎందుకున్నాడంటే నువ్వు రాసుకుంటున్నావు కాబట్టి, ఆయన్ని నువ్వు కాపాడుతున్నావు కాబట్టి అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అపవాది కూడా ఒప్పుకున్నాడు యోబు యొక్క భక్తిని గూర్చి. యోబు యథార్థవంతుడే, యోబు న్యాయవంతుడే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. కారణం ఏంటంటే నువ్వు కాపాడుతా ఉన్నావు. ఒప్పుకున్నాడు అపవాది. సహజంగా అపవాది నేచర్ ఏంది, స్వభావం ఏంటి? వాడు ఆది నుండి తన సహోదరుల మీద నేరము మోపేవాడు. అట్లాంటి నేరము మోపే అపవాదికే సవాలుకరంగా ఉంది యోబు యొక్క భక్తి జీవితం. ఒప్పుకున్నాడు అపవాది కూడా, యోబు యథార్థవంతుడే కాదనను, కానీ ఒక్కసారి అతని చుట్టూ ఉంచిన ప్రొటెక్షన్ తీసేసి అప్పుడు తెలుస్తుంది అసలు నిజమైనటువంటి యథార్థత భక్తి అని. యోబు కూడా తర్వాత సరే దేవుడు అనుమతి ఇచ్చాడు, అపవాది వెళ్ళి యోబును శోధిస్తూ ఉన్నాడు. యోబు అంటం మొదలుపెట్టాడు, నేను యథార్థంగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఆకలితో ఉండినటువంటి వారిని చూచి నేను సాటుగా నేను అన్నం తినలేదు, ఆకలితో ఉండిన వారికి నేను అన్నం పెట్టాను, దిక్కులేని వారికి నేను దిక్కయ్యాను, తల్లిదండ్రులు లేని వారికి నేను తండ్రిలాగా తల్లిలాగా మారాను, నేను చాలామందిని ఆదుకున్నాను, నేను యథార్థవంతుణ్ణి అంటా ఉన్నాడు. మరి ఎందుకు వచ్చినాయ్యా నీకు ఈ శ్రమలు? ఆన్సర్ లేదు. సర్వశక్తుడు నాకు బాణాలు ఇసిరేశాడు.
సర్వశక్తుని బాణాలు నాలోనికి గుచ్చుకొని పోయినాయి. సర్వశక్తుడు నాకు వ్యతిరేకంగా నిలవబడ్డాడు, నాకు విరోధి అయ్యాడు, నాకు శత్రువు అయిపోయాడు, నా మీద కోపగించుకుంటున్నాడు, నేనైతే యథార్థవంతుణ్ణి అంటూ ఉన్నాడు యోబు భక్తుడు. అయితే 42వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యోబు మాట మారిపోయింది. యోబు గ్రంథము 42వ అధ్యాయంకు వెళ్దాం. 42వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి 3వ వచనంలో అంటా ఉన్నాడు. తర్వాత భాగం నుంచి అదే వచనం తర్వాత భాగం. అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని. ఏమంటున్నాడు? వివేకం లేనుండి నేను, నా తెలివికి మించి మాట్లాడాను, నేను నా బుద్ధికి మించి నేను మాట్లాడాను. 40వ అధ్యాయం 4వ వచనంలో అంటా ఉంటాడు. 40వ అధ్యాయం 4వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును, ఒక మారు మాట్లాడి తిని మరలా నోరెత్తను. 2 మార్లు మాట్లాడాను, ఇక పలకను. బుద్ధి తక్కువై మాట్లాడానయ్యా, నేను నీచున్నయ్యా. అదేందయ్యా యోబు? ఇందాక భయభక్తులు కలిగినటువంటి వాడు, నేను యథార్థవంతుణ్ణి, భయభక్తులు కలిగినటువంటి వాడిని, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను అందరినీ ఆదుకున్నాను. ఇంకా అసలు అంటాడు, కన్యకను చూచే కన్యకను నేను ఎలాగో చూతును, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు. అంటే నువ్వు ఒక స్త్రీతో వ్యభిచరించడం పాపం అనుకుంటున్నావేమో, ఆ స్త్రీని మోహపు చూపుతో చూడడం కూడా పాపం అని చెప్పినటువంటి యేసయ్య వాక్యాన్ని అప్పుడే పాటించాడు యోబు భక్తుడు. బంగారమున ఆశ్రయం అనుకొనిన ఎడల, బంగారాన్ని చూచి నీవే నాకు దిక్కని నేను అనుకున్న ఎడల నాకు గొప్ప పాపం కలుగునుగాక అన్నాడు. అంటే ఐశ్వర్యం మీద యోబుకి వ్యామోహం లేదు, బంగారం మీద అసలే లేదు. మనమైతే అనుకుంటాం, ఎంత బంగారం పెడుతుంది పెళ్లి కూతురు, అబ్బాయికి ఏమన్నా చేయనన్నా చేయించారా? బుద్ధి తక్కువ. దేవుడు ఆ వారిని జతపరిచి వారిని ముడివేయాలని ప్రార్థించడానికి బదులు అబ్బాయి ఏమి చేస్తాడు? రేపేమన్నా అమ్మాయికి బంగారం చేయించే స్తోమత ఉందా? అది కాదు. ఎంత ప్రార్థిస్తాడు అబ్బాయి, దేవుని కొరకు ఒక గృహాన్ని నిర్మించేటటువంటి జ్ఞానము అమ్మాయికి ఉన్నదా? దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? ఆ వివేచన లేదు యోబుకున్నది. బంగారమున ఆశ్రయమని నేను అనుకునిన ఎడలా, బంగారాన్ని చూచి నీవే నా దిక్కని నేను అనుకున్న ఎడలా నాకు గొప్ప శ్రమ కలుగునుగాక అంటాడు. మళ్ళీ అంటాడు, ఉదయిస్తున్నటువంటి పొద్దు ఏమంటారు, నెలవంకను చూచి, చందమామను చూచి, ఆహా ఎంత అందంగా ఉన్నావో నేను ముద్దు పెట్టుకొనిన ఎడలా. కొంతమంది నెలవంకను చూసి ముద్దు పెట్టుకుంటారు. నెలవంకను చూసి ముద్దు పెట్టుకొని నెలవంకకి వెళ్ళి చూస్తారు, అబ్బాయి రాయ బయట రా, తొందరరా, ఏందమ్మా అని పరిగెత్తుకుంటూ వస్తే అప్పుడు చూసి అబ్బాయిని చూసి ముద్దు పెట్టుకొని నెలవంకలే నెల కొడుకులే అంటారు. అది కూడా పాపమే. నేను అట్టి పాపం కూడా చెయ్యలేదు అంటాడు యోబు భక్తుడు. నేను రెఫరెన్స్లోకి వెళ్ళడం లేదు. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా.
31వ అధ్యాయంలో 24వ వచనం నుండి 26వ వచనము 27వ వచనం వరకు ఉంటుంది. బంగారము నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలా, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలా, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకొని నా ఎడలా పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. యోబు భక్తుడు అంటున్నాడు. ఇంత గొప్ప భక్తి చేసినటువంటి యోబు అంటున్నాడు, నేను నీచున్నయ్యా, నాలో ఏ మంచి లేదయ్యా, బుద్ధి తక్కువయ్యి అజ్ఞానంగా నేను మాట్లాడాను. ఒకసారి మాట్లాడాను, 2 సార్లు మాట్లాడాను, ఇంకెందుకయ్యా నా అజ్ఞానాన్ని బయటేసుకోవడం, నేను ఇంక మారు మాట్లాడినయ్యా, నేను పలకనయ్యా అంటున్నాడు దేవునితోటి. 42వ అధ్యాయంలో నేను మాట్లాడగోరుచున్నాను, ఏమి నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడి తిని, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. 5వ వచనంలో అంటా ఉన్నాడు, ఇంతకాలం నా భక్తికి కారణం ఏంటంటే వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఇంతకాలం నీ వాక్యం విన్నాను కానీ, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను నేను చూచుచున్నాను. యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యో నాదేదో గొప్ప భక్తి అనుకున్నాను, వాక్యం వింటా ఉన్నాను, చక్కగా వాక్యం ప్రకారం నడుస్తా ఉన్నాను, దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తా ఉన్నాను, దేవుని వాక్యం విని ఆ వాక్యం ప్రకారంగా నేను జీవిస్తా ఉన్నాను, నాలో ఏ దోషం లేదు అనుకున్నాను. కానీ ఇంతకాలం ఏదో వాక్యం విన్నాను కానీ అయ్యా, ఇప్పుడైతే నేను కన్నులారా నిన్ను చూస్తా ఉన్నాను. ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తా ఉన్నాను. యెషయా భక్తుడు కూడా అన్నాడు, నేను రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను కన్నులారా చూచాను. చూచేయమంటున్నాడు, నేను నశించిపోతేనే అంటున్నాడు. యోబు కూడా అంటున్నాడు ఇక్కడ, నేను ఇప్పుడైతే నిన్ను కన్నులారా చూచున్నాను. 6వ వచనంలో అంటున్నాడు, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఎప్పుడు? భక్తి జీవితం బాగానే ఉంది, దేవుణ్ణి చక్కగానే వెంబడిస్తూ ఉన్నాడు, నిర్దోష మార్గాన్ని నడుస్తూ ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందలి యథార్థతను అనుసరిస్తానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి కన్నులారా చూచాడో తన స్థితి ఏందో తనకు అర్థమైంది. తనెంత నీచుడో, తనెంత పనికిరానివాడో, తన హృదయం యొక్క అంధకారం ఎంత గొప్పదో గ్రహించి అంటున్నాడు, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. అసహ్యించుకుని ఏం చేస్తున్నాను? ధూళిలోను బూడిదలోను ఉంటున్నాను. యోబు భక్తుడు దేవుణ్ణి చూచిన తర్వాత ఎలాగ ఆరాధిస్తున్నాడు? మనలా కూర్చొని కాదు. ఎలాగ ఆరాధిస్తున్నాడు? బోర్లబడి. ఎక్కడ? బూడిదలో, ధూళిలో. ప్రకటన గ్రంథానికి ఒకసారి వెళ్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైనటువంటి యోహాను ఒంటరిగా పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఆదిమ సంఘాన్ని చెరపట్టింది అప్పటి రాజాజ్ఞ లేకపోతే సైన్యం. ఆదిమ సంఘాన్ని చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. అపోస్తలులు అనబడినటువంటి వారిని హతసాక్షులుగా చేస్తూ ఉన్నారు. యోహాను కూడా చంపాలని చూస్తే తీసుకెళ్ళి
సలసలా కాగేటటువంటి నూనెలో వేశారు చంపేద్దామని. వేస్తే యోహానికి ఏమీ కాలేదు. ఒరే 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 ఏం కాలేదేంది? ఆ అగ్ని దగ్గరకు పోయిన వాళ్ళకి కాలిపోయారట. యోహాను విసిరేద్దామని పోయిన వాళ్ళు కాలిపోయారట. యోహానుకు మాత్రం ఏం కాలేదు. అప్పుడు ఎందుకు కాలేదంటే అప్పుడు క్రైస్తవుల్లో నుంచి ఒక మాట వచ్చిందంట. ఏమని? యోహాను రెండవ రాకడ వరకు మరణాన్ని చూడడని యేసయ్య చెప్పాడు అనే మాట. అంటే యోహాన్ని చంపలేమన్నమాట. మరేం చేద్దాం యోహాన్ని? వాడు మనుషుల్లో ఉంటే వీళ్ళందరినీ క్రీస్తుకు శిష్యులుగా మార్చేస్తాడు కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో పడేద్దాం. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. పద్మాసు ద్వీపంలో పడేశారు. పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడు. ఆదివారం వచ్చింది. అదే మామూలుగా అయితే ప్రతి ఆదివారం వస్తే ఇట్లా అందరం కూర్చొని చక్కగా పాట పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ దేవుని మాటలు చెప్పుకుంటూ సాక్ష్యం చెప్పుకుంటూ సంతోషంగా ఉత్సాహంగా ఉండేవాడు. అంతేనా? ఆదివారం అంటే అట్లాగే ఉంటుందా? ఎప్పుడు నాకు పట్టపగలు నిద్ర రాదు, కానీ ఆదివారం పూట చర్చికి వెళ్తే మాత్రం ఎందుకో మంచి నిద్ర వస్తుంది. అదేనా మన అనుభవం? లేకపోతే యోహాన్ లాగా సంఘముతో సహవాసించి ఉత్సహించే అనుభవమా? సరే, మీరు అలాగే యోహాన్ అనుభవంలో ఉన్నారని ఆశపడుతున్నాను, ఉండాలని ఆశపడుతున్నాను, ఉన్నారని నమ్ముతున్నాను. సరే, యోహానుకి ఒక ఆదివారం వచ్చింది. చుట్టూ ప్రార్థన చేసుకోవడానికి, పాటలు పాడడానికి, లేకపోతే వాక్యం వినడానికి, చదువుకోవడానికి, లేకపోతే వాక్యం చెప్పడానికి ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్నాడు. ఏంది నా పరిస్థితి? ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతా ఉన్నానే అని బాధపడుతూ ఉంటే అప్పుడు వెనుక నుండి ఒక స్వరము వినబడుతూ ఉన్నది. వెనుక నుండి ఒక స్వరం వినబడుతూ ఉన్నది. 9వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. 3.5 సంవత్సరములు ఆయనతో కలిసి నడిచినటువంటి వాడు, ప్రభు బలలో చివరిసారిగా కూర్చున్నప్పుడు మీలో ఒకడే నన్ను అప్పగిస్తాడు అంటే ఎవరు అప్పగిస్తారో తెలుసుకుందామని అడగడానికి ఎవరికి ధైర్యం చాలినప్పుడు పక్కనే యేసయ్య కుడి ప్రక్కనే కూర్చొని ఆయన రొమ్ము కానుకొని ఎవరయ్యా నిన్ను పట్టించేదని అడిగిన సన్నిహితుడు. తరువాత ఆదిమ సంఘానికి పెద్దలుగా ఉండినటువంటి వారిలో ప్రముఖుడు పేతురుతో పాటుగా.
పేతురు హతసాక్షి అయిన తరువాత కూడా సంఘాన్ని కాస్తున్నటువంటి శిష్యుడు, అపోస్తలుడు. కానీ ఎప్పుడైతే దేవుని తన మహిమలో చూచాడో ఎట్లా మారిపోయాడు? చచ్చిన వాని వలె బోర్లా పడ్డాడట యేసయ్య పాదాల దగ్గర. ఇప్పుడు బోర్లా పడుకుంటే ముఖం ఎక్కడ పడుతుంది? ముఖం ఎక్కడ పడుతుంది? దుమ్ములో పడుతుంది, ధూళిలో పడుతుంది. అదే యోబు భక్తుడు అంటున్నాడు, నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడుతున్నాను నేను. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను, ఆయన మహిమను చూస్తామో మనల్ని మనం ఎంచుకోమో గొప్పగా. మన అంతరంగ స్థితి బయటపడుతుంది, మన అంతరంగ ఆత్మ యొక్క అవసరత తెలుస్తుంది మనకు. అయ్యో, నేను ఇంకా క్రీస్తు పోలికలోనికి మార్చబడలేదే. క్రీస్తు ప్రభు ఆశించినట్లుగా ఏ ముడత లేని వానిగా, ఏ కళంకము లేని వానిగా, నిర్దోషమైన వానిగా, పరిశుద్ధునిగా, మహిమ కలిగిన వానిగా నేను మార్చబడలేదే. నా అవసరత ఇంకా ఉంది, నన్ను నేను తగ్గించుకుంటాను అని దేవుని ఎదుట సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేస్తామట. దేవుని ఎదుట బొక్క బోర్లా పడతాం. అయ్యో, కింద కూర్చోమాకులే, చాపేశాం కదా, దాని మీద కూర్చో. కింద కూర్చుంటే మట్టి ఇది, కుర్చీలో కూర్చో అనుకోమట. నేను ధూళి వంటి వాడను, మంటిలో ఉండవలసినటువంటి వాడను, మంటి పురుగు వంటి వాడను అని దేవుని దగ్గరకు వస్తాం. నీ చెంతకు రాగూడని వాడను, నీ చెంతకు రాగూడని వాడను, మంటిలో దొరలేడు పురుగునయ్యా, మంటిలో దొరలేడు పురుగునయ్యా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో, మనము ఎటువంటి వారమో, మన యొక్క హీన స్థితి ఏమిటో, మన అంతరంగ అపవిత్రత ఏమిటో, మనలో పరిశుద్ధత లేమి ఏమిటో మనం గ్రహించగలుగుతాం. ఇక్కడ యోహాను భక్తుడు కూడా క్రీస్తును చూడగానే చచ్చిన వాని వలె పడిపోయాడు. ఒక భక్తిహీనుడు ఎలాగైతే మృతునితో సమానుడో అలాగ పడిపోయినాడు. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూతా కెరూబులు, సెరాఫులు ఉన్నారు. 24 పెద్దలు కూడా ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటము ఇయ్యబడి ఉన్నది. ప్రకటన గ్రంథం ప్రకారము జయించువానికి నేను జీవ కిరీటం ఇచ్చెదను. అవునా? జయించువానికి నేను జీవ కిరీటం ఇచ్చెదను. ఈ 24 పెద్దలకి కిరీటం ఉన్నది. అయితే ఎప్పుడైతే గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తును చూచారో
వీరేం చేస్తున్నారంటే 10వ వచనంలో, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ఏం చేస్తా ఉన్నారు? సాగిలపడి నమస్కారం చేయడం. సాగిలపడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము. సాగిలపడ్డాం ఒకసారన్న మరి పాట పాడతారు మరి. సాగిలపడితే ఇట్లా బొక్కబోర్లకు ఇలా సాగిలపడితే ముఖం ఎక్కడ ఉంటుంది? నేల మీద మంటిలో ఉంటుంది, దుమ్ములో ఉంటుంది, ధూళిలో ఉంటుంది, బూడిదలో ఉంటుంది. ఆరాధించడం అంటే అదండి. ఆరాధించడం అంటే మంచి మ్యూజిక్ పెట్టుకొని పాటలతో ఎగరడం కాదు. ఆరాధన మన ముఖాన్ని ధూళిలో పెట్టుకునేటట్టు చేస్తుంది. ఆరాధన మన యొక్క హీన స్థితిలో సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని వైపు చూచేటట్లు చేస్తుంది. ఇక్కడ 24 పెద్దలు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. వీరెవరు? జయించిన వారు. గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం చదువుకున్నాం, పరలోకంలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మారు మనసు పొందే పాపి విషయంలో సంతోషం కలుగుతుంది. విశ్వాసి అపవాదిని జయించినప్పుడు సంతోషం కలుగుతుంది. ఇంకొకటి మూడవదిగా గొర్రెపిల్ల భార్య అయినటువంటి వధువు సంఘము తను తాను సిద్ధపరచుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది. ఈ 24 పెద్దలు కూడా జయించారు. అందుకే వారికి జయ కిరీటము, జీవ కిరీటం ఇవ్వబడింది. జయించిన తరువాత వారు గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి నమస్కరిస్తున్నారు. నమస్కరించి అంటున్నారు, అయ్యా ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట పడవేసిరి. మాకు అర్హత లేదయ్యా కిరీటం పెట్టుకోవడానికి, ఈ కిరీటాలు పెట్టుకోవడానికి మాకు అర్హత లేదు, నీవే అర్హుడవు, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందడానికి అర్హుడవు, మేము యోగ్యులను కాదు అని తమ కిరీటాలు సింహాసనం ఎదుట పడవేసి వీరేం చేస్తూ ఉన్నారు? సాగిలపడి నమస్కరిస్తున్నారు. పరిశుద్ధ దర్శనాన్ని పొందుకున్న వారి అనుభవం ఇది. పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క మహిమను చూచిన వారి అనుభవం ఇది. నేను దర్శనం పొందుకున్నాను, నేను మారు మనసు పొందాను, దేవుడు నా పాపాలు క్షమించాడు, దర్శించాడని సాక్ష్యం ఇస్తున్నావా ప్రియ సహోదరి? మంచిదే. పరిశుద్ధతో కొన్ని అడుగులు పడుతున్నాయా? మహిమ కలిగినటువంటి సంఘ సభ్యులుగా మారిపోతున్నారా? మరి క్రీస్తు సంఘమును ప్రేమించి అది ఎటువంటి ముడత అయినను, మరి ఏ విధమైనటువంటి మత్స అయినను కళంకమైనట్టు లేకుండా పరిశుద్ధమైనదిగా మహిమ కలిగినదిగా ఉండాలని కోరుకొని తను తాను అప్పగించుకుంటే దేవుడు నన్ను కూడా దర్శించాడు, పాపాల నుంచి విడిపించాడు, నన్ను రక్షించాడు, కానీ అయిపోయింది నా రక్షణ భాగ్యం అని మరలా లోకంలో పడి కొట్టు మిట్టాడుతున్నామా? వెనుకకు జారిపోతున్నామా? నా ప్రియ సహోదరులారా, జాగ్రత్త. మీ దర్శనం సరిగా ఉన్నదో లేదో చూసుకోండి. Do you have the vision of holiness? పరిశుద్ధ దర్శనాన్ని కలిగి ఉన్నారా?
పరిశుద్ధతను పొందుకోవాలన్న దర్శనాన్ని కలిగి ఉన్నారా? మీలో ఎవడైనా తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా? గురుడుని అడిగితే తేలునిచ్చునా? పరమందున్న మీ తండ్రి మరి నిశ్చయముగా శ్రేష్టమైనటువంటి ఈవుల్ని ఇస్తాడు. ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అడుగేవానికి. మరి ఎందుకు అడగడం లేదండి పరిశుద్ధత అనే వరాన్ని? నేను మహిమతో నింపబడాలయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి. నాకు దర్శనం ఇయ్యయ్యా, పరిశుద్ధాత్మ దర్శనం కావాలి నాకు. నీ మహిమలోనే నిన్ను చూడాలి, నీ మహిమ తేజస్సు నేను చూడాలి, నీ పరిశుద్ధత యొక్క ప్రభావం నేను చూడాలి. అప్పటిదాకా కేవలం ఏదో వాక్యంని తమ జీవితాలను చక్కబెట్టుకుంటూ ఉన్నంత కాలము తమ భక్తి జీవితం బాగుందనుకున్నారు భక్తులు. యోబు కానీ, యెషయా భక్తుడు కానీ, యోహాను భక్తుడు కానీ. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ తేజస్సులో ఆయన చూచారో తాము ఎందుకు పనికిరాని వారని, తాము నీచులని తమను తాము అసహ్యించుకున్నారు. నా ప్రియ సహోదరులారా, మీ యొక్క స్వీయాన్ని మీరు అసహించుకోకపోవడానికి కారణం ఏందో మీకు ఇది నాన్న అర్థమైందా? You don't have the vision of the holiness of the Most High. సర్వోన్నతుని యొక్క సంపూర్ణ పరిశుద్ధత దర్శనాన్ని మీరు పొందుకోలేకపోయారు ఏమో. ఆయన్ను కేవలము తృణీకరించబడిన వానిగా, వ్యసనాక్రాంతునిగా, వ్యాధిని అనుభవించిన వానిగా మాత్రమే చూస్తున్నారా ప్రియ సహోదరులారా? ఆయన మహిమను చూడండి, అప్పుడు మన ఆత్మీయ అవసరత కనపడుతుంది. ఆయన మహిమను చూడాలి. యేసు ప్రభు వారు ఎందుకు తను అప్పగించుకున్నాడని చూచాము ఇక్కడ ఇందాక. సంఘము నిష్కళంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని. మహిమ కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని యొక్క మహిమ కలిగి ఉన్నామన్న దానికి నిదర్శనం ఏంటి? నేను ఎట్లా గుర్తుపట్టాలి దేవుని మహిమను నేను కలిగి ఉన్నానని? లేకపోతే ఈ సంఘము దేవుని యొక్క మహిమను కలిగి ఉందని నేను గ్రహించాలంటే ఈ సంఘానికి ఉండే లక్షణం ఏంటి, నిదర్శనం ఏంటి? దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడ సొలొమోను యెరూషలేమును మరలా యెరూషలేం మందిరాన్ని కట్టించాడు. దావీదు భక్తుడు, నేనేమో మంచి గృహంలో ఉంటున్నాను కానీ మమ్మను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుకొచ్చినటువంటి నా సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన మందస్సం ఇంకా గుడారంలో ఉంది. ఆయనకు మంచి మందిరాన్ని నేను కట్టాలి అని ఆశపడ్డాడు దావీదు భక్తుడు. దేవుడు అన్నాడు, నీకు అర్హత లేదు, నీ కుమారుడు, కానీ నువ్వు ఇంత మంచి కోరిక కోరుకున్నావు కాబట్టి నీ కుమారుడు ఆ పని చేస్తాడు అన్నాడు. దేవుడు చెప్పినట్లుగా సొలొమోను మందిరాన్ని కట్టాడు. సొలొమోను చక్కగా దేవుడు ఎలాగైతే కోరుకున్నాడో అటువంటి కొలతలతోటి, అవే ప్రమాణాలతోటి, అంతే మేలిమి బంగారంతో మందిరాన్ని కట్టాడు. అంత మందిరాన్ని కట్టిన తర్వాత దేవుడు ఒక పని చేయకపోతే మాత్రం ఆ మందిరం ఎందుకు పనికిరాంది అయిపోయేది. ఇది నాన్న మనము కూడా మంచి నిష్ఠ గరిష్ఠులమై మంచి క్రమంలో భక్తి చేసి దేవుడు చేసినటువంటి ఈ పని మనలో చెయ్యకపోతే మన భక్తి కూడా వృధా, మన భక్తి కూడా వేస్ట్, ఎందుకు పనికిరాదు. ఏం చేశాడు దేవుడు అక్కడ చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి. సొలొమోను
తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఏం చేశాడు దేవుడు? అగ్నిని పంపించాడు మందిరం మీదకి. ఆయన మహిమను పంపించాడు. ఆయన వెలుగుతో నింపేశాడు మందిరాన్ని. ఈ దినాన నా ప్రియ సహోదరులారా, నీ యొక్క భక్తి క్రమము, నా యొక్క భక్తి క్రమము, మన యొక్క భక్తి జీవితం ఎంత ఖచ్చితంగా ఉన్నా దేవుని యొక్క అగ్ని లేకపోతే, దేవుని యొక్క మహిమ లేకపోతే వృధా, వేస్ట్, వ్యర్థము. బానే ఉంది. ఆయన మహిమ ఉంటే ఏం జరుగుతుంది చూద్దాం. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. శరీరులు ప్రవేశించలేరు దేవుని అగ్ని యొద్దకు. దేవుని మహిమ ఉండినటువంటి సంఘంలో శరీర క్రియలు, శరీర కార్యములు ఉండవు, స్వీయము ఉండదు. సంఘాన్ని శరీర క్రియలు తాకలేవు. కారణం, అగ్ని దహించి వేస్తుంది శరీరాన్ని. నా ప్రియ సహోదరులారా, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోనండి. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దహించాలి అంటే, మీ శరీరమును దహించి మీ ఆత్మను జీవింప చేయాలి అంటే దేవుని యొక్క మహిమ సంఘంలో ఉండాలి. ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో దేవుని యొక్క వెలుగు ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధత ఉండాలి. లేకపోతే ఫిలిస్తీన్లు కూడా మందిరాన్ని కట్టినట్లే అయిపోద్ది. ఈ దినాల్లో కేథలిక్కులు కడుతున్నటువంటి మందిరాలకు మనము కడుతున్న మందిరాలకు తేడా ఏముండదు. దేవుని యొక్క అగ్ని మహిమ లేకపోతే అన్యులు కడుతున్నటువంటి ఆలయాలకు మనకు తేడా ఏముండదు. కేవలం అలంకార ప్రాయంగా మన ఆత్మీయ జీవితాలు కనపడతాయి, వేషధారులం అయిపోతాం. అక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుని అగ్ని దిగి వచ్చి వేటిని దహించిందట? దహన బలులను, ఇతరమైనటువంటి బలులను దహించి వేసిందట. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో, ఏ సంఘములోనైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని యొక్క అగ్ని కూడా ఉంటుంది. దేవుని యొక్క అగ్ని కూడా ఉంటుంది. పరిశుద్ధత, అగ్ని రెండు కలిసి ఉంటాయి. ప్రియ సహోదరులారా, ఆదిమ దినాల్లో సహవాసము స్థాపింపబడినటువంటి తొలి దినాల్లో జాన్ గారు, పెనుమూడి జాన్ గారు అనుకుంటా, పెనుమూడి జాన్ గారు, బుల్లెద్దు జాన్ గారు, ఆయన ఒక చోట ఇలాగే వాక్యం ప్రకటిస్తూ ఉంటే, ఆ దినాల్లో మనలాగా కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ కాదు, జమ్ముతో చేసినటువంటి గృహాలు, జమ్ము తాటాకులతో కప్పినటువంటి రూఫ్. వీరు కూర్చున్నటువంటి ఆ మందిరం అంట భయంకరమైనటువంటి కార్చిచ్చులో రగులుకుతా ఉందట. చిలకలూరుపేట చర్చిలో రత్నం నాయన గారు పరిచర్యలో, రత్నం నాయన గారు అంటే సంసోన్ నాయన గారు ఆత్మీయ తండ్రి. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ మందిరం యొక్క పై భాగం భయంకరమైనటువంటి అగ్నిలో కాలిపోతా ఉందట. చుట్టూ గ్రామం అంతా బిత్తరపోయి, అయ్యయ్యో అక్కడ జనాలు ఉన్నారా, మనుషులు ఉన్నారా, వాళ్ళు ఏదో పాపం పూజలు చేసుకుంటున్నారు, పోదామని చెప్పానని బకెట్లతో నీళ్లు ముంచుకుని, అప్పుడు ట్యాంకులు కూడా లేవు, బకెట్లు బిందెలతోటి నీళ్లు ముంచుకొని పరిగెత్తుకుంటూ వచ్చారట మందిరం దగ్గరికి. మందిరం దగ్గరకు వస్తేనేమో నిప్పు లేదు,
కొన్ని అడుగులు వెనక్కిపోతేనేమో మంట కనపడతా ఉంది మందిరం మీద. జుట్టు బీక్కున్నారంటే అర్థం కాక ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు పనిచేసే చోట దేవుని యొక్క అగ్ని ఉంటుంది ప్రియ సహోదరులారా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా, అగ్ని ద్వారానే. చూడండి, దేవుని అగ్ని కాల్చేది భౌతికంగా కాదు. మన స్వీయాన్ని దహించాలి, మన అహాన్ని దహించాలి, శాపగ్రస్తమైనటువంటి శరీర క్రియలను దహించాలి. అక్కడ దేవుని అగ్ని దిగి వచ్చి దహన బలులను, ఇతరమైనటువంటి బలులను దహించిందట. ఇప్పుడు మనం కూడా బలులు అర్పిస్తున్నామా లేదా? బలులు ఉన్నాయా మనకి? బలులు ఉన్నాయా? బలులు అర్పిస్తున్నామా మనం? ఒక్క మారే ఆయన బలి అర్పించాడు, మరలా మనం బలి ఇవ్వాల్సిన పని లేకుండా. క్రీస్తు రక్తము ద్వారా నూతన నిబంధన స్థాపింపబడడం ద్వారా ఈ బలుల బాధ పోయింది మనకి. బలుల బాధ కాదు, బలి ఇచ్చేటటువంటి బాధ పోయింది. కానీ క్రైస్తవుడు ఒక బలి అర్పించాలి, నిత్యము అర్పించాలి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. ఈ బలిపీఠం మీద నిత్యము బలి అర్పించబడుతూ ఉండాలి. ఏంటా బలి? విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సుతో నువ్వు చేసేటటువంటి ప్రార్థనే నువ్వు ఇచ్చేటటువంటి బలి. నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలంటే నిత్యము నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఎట్లా ఉండాలి? విరిగి నలిగిన మనసుతో నిత్యము ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అందుకే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అనే మాట ఉంటుంది. ప్రార్థన యందు మెలకువగా ఉండండి, నిత్యము ప్రార్థించండి అనే మాటలు చూస్తాం మనం. కాబట్టి మనం నిరంతరం అర్పించేటటువంటి బలి ఏంటి? ప్రార్థనా బలి. మరి బలి దేవుని అగ్ని చేత దహించబడాలి అంటే, అనగా నీ ప్రార్థన నా ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి అంటే దేవుని యొక్క మహిమ ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధత ఉండాలి, దేవుని యొక్క మహిమ ఈ సంఘంలో ఉండాలి. నా ప్రియ సహోదరులారా, that can only be possible if we have the vision of the holiness. మనకు పరిశుద్ధత యొక్క దర్శనం ఉంటేనే అది సాధ్యమవుతుంది. పాపక్షమాపణ కూర్చున్నటువంటి దర్శనం కాదు ప్రియ సహోదరులారా, లేకపోతే సేవా పిలుపును కూర్చున్నటువంటి దర్శనం కాదు, లేకపోతే పరిచర్యను కూర్చున్నటువంటి దర్శనం కాదు. ఏ దర్శనం ఉండాలి? పరిశుద్ధతను కూర్చిన దర్శనం, దేవుని యొక్క పరిశుద్ధతను చూచినటువంటి దర్శనం, దేవుని యొక్క మహిమను చూచినటువంటి దర్శనం ఉండాలి. ఇప్పుడు చదువుకుందాం. దర్శనము లేని జనులు నశిస్తారు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. దర్శనము లేని జనము నశిస్తారు. పరిశుద్ధతను కూర్చున్న దర్శనం లేని సంఘము నశిస్తుంది. అలాగా ఉండకూడదు అంటే క్రీస్తుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కారణం, ఇలాగ మనము ఎందుకు పనికిరాని భక్తి చేసేవారిగా మిగిలిపోకుండా ఈ సంఘం పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కళంకమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని వాక్యం అనే ఉదక స్నానము చేత మనలను పరిశుద్ధపరచడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయనకు నువ్వు చేయవలసిందంతా నువ్వు అప్పగించుకొని, నాథ, యోహాను భక్తునికి నీవిచ్చినటువంటి ఆ పరిశుద్ధ దర్శనం
యోబుకి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ దర్శనం, యెషయా భక్తునికి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ దర్శనం, 24 పెద్దలకు ఇచ్చినటువంటి ఆ మహిమా దర్శనం నాకు కూడా ఇవ్వు. అందాక నేను కూడా నశించిన వాడనే అని ఆయన వైపు తిరిగి మొర్ర పెడితే ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గోజాడదాం. మనం ప్రభు బలను సమీపించబోతూ ఉన్నాం. ప్రార్థనలో దేవుని వైపు తిరిగి మొర్ర పెడదాం.